టెంపుల్ కోసం చెప్పాలి కదా! సో, టెంపుల్ దగ్గరికొచ్చేసాను. మీరు మొత్తం విజువల్స్ అన్నీ చూడండి. నేను మొత్తం అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇదేదైతే మీకు టెంపుల్ కలర్ కనిపిస్తుందో ఇది పింక్ కలరు. సో, రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్ తెచ్చి దీనికోసం వాడారు. ఎందుకంటే రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే దుబాయ్‌లోనే మీకు క్లైమేట్ అది మారిపోతూ ఉంటది. ఎందుకంటే ఎండాకాలం చాలా ఎండలెక్కువుంటాయి కదా! దానికోసం చెప్పి వీళ్ళు ఈ రాయిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇదేంటంటే ఎండలెక్కువున్నప్పుడు ఇదంతా ఎండని అబ్జర్వ్ చేసుకొని లోపలికి కూలింగ్ ఇవ్వడం కోసం ఈ రాయిని వీళ్ళు ఎంచుకున్నారనమాట. ఈ టెంపుల్‌లో యూజ్ చేసిన రాయి మొత్తం బరువెంతో తెలుసా మీకు? 20,000 టన్నులు. 25,000 పీసులు రాయి పీసుల కింద కట్ చేసి వాడారు. అంటే 25,000 పీసులు ఒకేసారి వాడేయలేదు. వాళ్ళకి నచ్చిన దగ్గర కావాల్సినప్పుడు తక్కువ, ఎక్కడ కావాలో అక్కడ ఎక్కువ. అంటే కేజీ నుంచి మొదలుకొని 6 టన్నుల వరకు వీళ్ళు ఈ టెంపుల్‌ని డిజైన్ చేశారనమాట. ఇంకొకటేటంటే ఇందులో ఎక్కడ రాడ్ కానీ, సిమెంట్ కానీ అటువంటి ఏ మెటీరియల్ యూజ్ చేయకుండా మొత్తం అంతా మన పురాతన దేవాలయాల్లో చూస్తాం కదా! ఇంటర్లాకింగ్ సిస్టము. ఆ సిస్టమ్‌ని బేస్ చేసుకొని ఈ టెంపుల్ మొత్తం నిర్మించారు. ఈ టెంపుల్ కోసం హై స్కిల్డ్ ఉన్నటువంటి 2000 మంది ఆర్టిస్ట్‌లని తెచ్చి ఈ గుడిని చెక్కారనమాట. అలాగే ఇంటర్నేషనల్ నుంచి కూడా 200 మంది వాలంటీర్స్ ఫ్రీగా వచ్చారనమాట. వాళ్ళేం డబ్బులు ఆశించకుండా యూఎస్ నుంచి, యూకే నుంచి, ఇండియా నుంచి వచ్చి మరీ దీనికోసం వర్క్ చేశారు వాళ్ళు.